విశాఖ పోలీసుల పనితీరును ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం ఇక్కడి కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్షించారు. ఇక్కడ జరుగుతున్న పోలీసింగ్ను పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి డీజీపీకి గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డీజీపీ మాట్లాడుతూ తొలుత పోలీస్ కమిషనరేట్ పనితీరును అభినందించారు. పోలీసులు తమ విధుల్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, మౌలిక సదుపాయాలు కలిగి ఉండాలని సూచించారు. విశాఖలో నేరాలు పెరిగితే ఉపేక్షించేది లేదని, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరించారు. నగరంలో రౌడీయిజానికి తావు లేకుండా చూడాలని ఆదేశించారు. పోలీసులు తమ కుటుంబాల్ని కూడా చూసుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. సెల్ కాన్ఫరెన్స్ సమయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రీవెన్స్ ఏమైనా ఉంటే చెప్పాలనగా అధికారులు తమ అర్జీల్ని సమర్పించారు. సిబ్బంది సమస్యలపై సానుకూలంగా స్పందించిన డీజీపీ త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని తెలియజేశారు. సమావేశంలో వివిధ విభాగాల డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.